వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గణపత్ సార్ గారికి, సెక్రటరీ మేడం గారికి, మరియు గ్రామ పెద్దలందరికీ, పేరెంట్స్ అందరికీ, విద్యార్థులందరికీ నేను గణతంత్ర శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మన ఊరు చిన్న పిల్లలైనప్పటికీ వారిని కన్వీనియన్స్ చేస్తూ ఎంతో కృషి చేస్తూ వారికి ఆటలు పాటలు చదువు నేర్పించినటువంటి మీ యొక్క నలంద సిబ్బందికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు చెప్తా ఉన్నాను. ఇందాక మన వసంత్ సార్ చెప్పారు, ఊరుకు బడి ఎంత ముఖ్యమో గుడి అంతే ముఖ్యమని. దాని దృష్ట్యా ఏంటంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయము, డిసిప్లిన్సీ అనేది ఎక్కడ నేర్చుకుంటామనంటే స్కూల్తోనే నేర్చుకుంటాం. ఇది అందరికీ తెలుసు, తెలియనట్టు ఉంటాం అక్కడక్కడ అప్పుడప్పుడు. కానీ అది అట్లా కాకుండా మనము డిసిప్లిన్సీ నేర్చుకున్న వ్యక్తి ఎనీ ఫీల్డ్, అది ఆటో కావచ్చు, స్కూల్ కావచ్చు, సర్పంచ్ ఫీల్డ్ కావచ్చు, ఏ వ్యాపారమైనా కావచ్చు, వ్యవసాయమైనా కావచ్చు, ఏ పని చేసినా ఆ పనిలో డిసిప్లిన్సీ ఉండి చేసినటువంటి పని రూపము వేరే ఉంటుంది. ఇది తూచ తప్పకుండా వసంత్ సార్ చెప్పినటువంటి విషయాన్ని మనము అందరము గమనించి ఆ విధంగా వెళ్ళినట్లయితే మనం కొంత బాగుపడ్డ వాళ్ళం అవుతాం, పక్క వాళ్ళకు కూడా ఒక బుద్ధిని చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి తూచ తప్పకుండా అందరూ ఈ విషయాన్ని గమనిస్తూ పాటించవలసి ఉందని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నా తరఫున నమస్కారాలు చెప్తాను. మేడం